వైసీపీ ఘోరంగా ఓడిపోయాక నేతలంతా కూటమిలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేయబోతున్న వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత అధికార పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. అయితే కూటమిలోకి వచ్చే వారికి ఆహ్వానం పలుకుతామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు. అయితే మరోవైపు వైసీపీ నాయకులను కూటమిలోకి తీసుకోవద్దంటూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అధిష్టానాన్ని కోరుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కో వైసీపీ నేతను వెంటాడి వేటాడుతోంది. అలాగే వాళ్ల గత జీవితాల్లోకి తొంగి చూసి వాటిని సోషల్ మీడియాకి ఎక్కిస్తోంది. పాత కక్షలను తిరిగి రేపుతోంది. దీంతో వైసీపీ నేతలంతా విసిగిపోయారు. ఫైనల్ గా వైసీపీకి రాజీనామా చేసి కూటమిలోకి వెళ్తేనే వాళ్ల కుటుంబ సభ్యులు సేఫ్ గా ఉంటామనే ఆలోచనతో ఒక్కొక్కరిగా వైసీపీని వీడుతున్నారు. అయితే మరోవైపు వైసీపీ ఇప్పటికే కకావికలమైపోయింది. జగన్ ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు. బెంగళూరులో ఉంటున్నారు, లేదంటే విదేశాలు వెళ్తున్నారు. దీంతో వైసీపీ ఒక్కో ముక్కగా విడిపోతోంది. కూటమి ఏ రోజు ఏ విధంగా ప్రవర్తిస్తుందో, ఎప్పుడు ఎవరిని హతమార్చుతుందో తెలియక వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఇక వీరంతా ఇప్పుడు టీడీపీ నేతలను సంప్రదిస్తూ ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే 2 ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు. మిగిలిన కొంతమంది నేతలు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. దీనికి తోడు చంద్రబాబు తన పార్టీలోకి వచ్చేవారు తమ పార్టీకి అనుకూలంగా కష్టపడి పనిచేయాలి అంటున్నారు. ఇలాంటి విషయాలు బయటకు వెళ్లినా ఊరుకునేది లేదని, కూటమికి విధేయంగా ఉండాలని, ప్రజల్లోకి నిత్యం వెళ్లాలని, రావాలనుకునే వారు వైసీపీతో పూర్తిగా తెగతింపులు చేసుకోవాలని, ఆల్రెడీ కూటమిలో ఉన్న సీనియర్స్ తో కలిసి పనిచేయాలని, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా వాళ్ల మీద ఫిర్యాదులు చేయకుండా వాళ్లు చెప్పినట్లు వినాలని, ఇలాంటి రకరకాల షరతులతో చంద్రబాబు ఇంట్రెస్ట్ ఉన్న వైసీపీ నేతలను ఆహ్వానిస్తూ డోర్లు తెరిచారు. ఇక్కడ వైసీపీలో ఎవరూ పట్టించుకోకపోగా అక్కడ టీడీపీలో ఆత్మాభిమానం చంపుకుని పనిచేయగలమా లేదా అనే మీమాంసలో వైసీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు టీడీపీ నేతల్ని తిట్టి వారిని ఎన్నో మాటలని సోషల్ మీడియాలో వాళ్ల పరుగులు తీసిన వైసీపీ నేతలు ఎప్పుడు దొరుకుతారా, వాళ్లను ఎప్పుడు టార్గెట్ చేద్దామా అని కూటమిలో ఉన్న నేతలంతా ఆబాగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఇక్కడ ఉండలేక, మనసు చంపుకొని అటు వెళ్లలేక, పాలిటిక్స్ ని మధ్యలో విడిచిపెట్టలేక మల్లగుల్లాలు పడుతున్నారు.